వినిపిస్తుంది, చెప్పండి. రాజ్బోడా ఉన్నారు, ఆయన అమెరికాలో ఉన్నారు. ఆయన మొదటి నుంచి దీని వెనుక 6 ఉన్నారు. విషం ఇంజక్షన్ ఇచ్చారు. ఒక ట్రక్లో బండిని పట్టుకెళ్లారు, ఒక కార్లో బాడీని పట్టుకెళ్లారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఒక 7 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది అని చెప్తున్నారు. ఇప్పటికే డౌట్స్ ఉన్నాయండి. ఎక్కడ ఇచ్చారట సార్ ఇంజక్షన్? ఎక్కడ ఇచ్చారటండి? ఏ ప్రాంతంలో? విజయవాడలో. మాట కట్ అవుతుందండి మీది. విజయవాడలో ఆయనకి మత్తు ఇచ్చి అక్కడి నుంచి తీసుకెళ్లారు అంటున్నారండి. ఫస్ట్ ఆయన ఒక దెబ్బ వేస్తే ఆయన పడిపోయినాక కిడ్నాప్ చేసినాక ఇవన్నీ చేయడం జరిగింది. ఇంజక్షన్ ఇవన్నీ. ఏ ఊర్లో? విజయవాడ అన్న. ఓకే, హైదరాబాద్ లో మీది అంటే ఆయన వాయిస్ నాకు క్లియర్ అనిపించట్లేదండి. ప్లీజ్ ఇంకొకరు ఎవరైనా చెప్పరా ఆయన ఏం చెప్తున్నారు? రాజ్బోర్డ్ ఏమన్నా అంటే విజయవాడలో ఒక దెబ్బ కొట్టి ఆ తర్వాత మత్తు ఇంజక్షన్ చేసి చంపేసి ఒక కార్లో బాడీని పట్టుకెళ్ళి ఒక ట్రక్లో బండిని పట్టుకెళ్ళి అక్కడ పడేశారు. ఒక 6 ఉన్నారు. ఆయన చొక్కా తీసుకునేమో 7గురిలో ఒకరేసుకున్నారు. మిగిలిన 6 ఆ కార్లోను ట్రక్లోను వెళ్ళారని రాజ్బోర్డ్ అంటున్నారు. ఓకే అండి, ఇప్పుడు విజయవాడలోనే చంపేస్తే విజయవాడ నుంచి ఈ ఏదైతే ఈ స్పాట్ ఉందో ఇక్కడికి దాదాపు 200 కిలోమీటర్లు ఉంది. ఈ మధ్యలో నిర్మానుష ప్రాంతాలు చాలా ఉండగా ఒక సీసీ కెమెరా ఉన్న పాయింట్ లోనే ఆ బాడీని డంప్ చేయడానికి కారణం ఏంటంటే రాజ్బోడా గారిని అడగండి. సీసీ ఏమంటారు? సీసీ అక్కడ వేస్తే అక్కడ కూడా ఇదే అంటారు, ఎక్కడ వేస్తే అక్కడ అదే అంటారు. అలా కాదండి, ఇప్పుడు నిర్మానుష ప్రాంతాలు ఇప్పుడు ఎవరైనా ఒక ఎదో పని చేసినాడు చంపేసి ఎక్కడ నిర్మానుష ప్రాంతం ఉందో అక్కడ పరేస్తారు. కానీ నయారా పెట్రోల్ బంక్ దగ్గర సీసీ ఫుటేజ్ ముందు బాడీ ఎందుకు పడేయాల్సి వచ్చిందని అడుగుతున్నాను. అది క్రిమినల్ అడుగుదాం. నీకు తెలుసు కదా క్రిమినల్స్ ఎవరైతే చంపినో వాళ్ళని అడుగుదాం. నీకు తెలుసు కదా వాళ్ళు ఎవరో. అది ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా సార్, 6 వచ్చారు అంటే కారణం ఏదో ఊహించారు కదా, అది కూడా ఊహించండి అంటున్నాను. సరే ఓకే, మీరు అదే అయితే రాజేష్ మహాసేన బ్రదర్, నేను అడుగుతున్నా, ఐజీ గారు ఎంత మేధావులైనా మీరైనా సరే సీన్ ని రీక్రియేట్ చేయండి. ఒక యాక్సిడెంట్ అయిన నేను 4 ఫోటోలు పంపిస్తా. అట్లా మీరు వినండి, మీరు అరే ఒక ఎక్స్పర్ట్ అయినా అడగండి. ఎట్లా బండి మీరు వచ్చి ఎట్లా వాడుకుంటుందో మీరు ఒకసారి పడి అదే ప్లేస్ లో పడి చూపెట్టండి. కాదు హెల్మెట్ ఉండగా హెడ్ మీద ఎట్లా గాయం అవుతుంది సార్? అంటే నమ్మడానికి ఎవరు లేరు ఇక్కడ. నేను ఒకసారి మాట్లాడచ్చా సార్? మాట్లాడండి. ఇప్పుడు రాజ్బోడా గారికి ఇక్కడ అంటే గ్రౌండ్ లెవెల్, ఆయన అక్కడ అమెరికాలో ఉన్నారు. వీళ్ళు చెప్పిన మాటలు విన్నారు ఈ వీడియోలోనో లేకపోతే మరో చోట ఇది చూశారు కాబట్టి. కానివ్వండి, ఆయన చెప్పే అనుమానాలన్నీ ఆయనకి కరెక్ట్ అనిపించవచ్చు, కానీ ఇక్కడ గ్రౌండ్ లో చూడాలి. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? హెల్మెట్ ఉండగా తల మీద గాయం ఎలా తగిలింది అంటాడు. అంటే హర్ష్ కుమార్ గారు అన్నారు హెల్మెట్ ఉండగా తల మీద గాయం అయింది అని. వాస్తవానికి అక్కడ తల మీద గాయం మీద ఐడెంటిఫై అవ్వలేదండి, ఓన్లీ ఫేస్ మీద అయింది. అది కూడా జస్ట్ ఈ జా కదిలిపోయింది, చాలా గట్టిగా కదిలింది. అది కూడా కౌకు దెబ్బ, ఇక్కడ ఎక్కడ కూడా రక్తం దెబ్బ లేదు, ఓన్లీ పెదవు మాత్రమే చిట్లిందండి. అయితే అక్కడికి వచ్చేటప్పటికి ఆ యాక్సిడెంట్ స్పాట్ ఎలాగుందంటే, ఒక మాట అండి, యాక్సిడెంట్ స్పాట్ ఎలాగుందంటే రోడ్డు పక్కన చిప్స్ ఉన్నాయండి, ఏదో మనం కాంక్రీట్ వాడే చిప్స్. అక్కడ ఆ చిప్స్ లో స్కిట్ అవడానికి అవకాశం ఉంది. దట్టు అది కిందకి దిగేసిన తర్వాత డైరెక్ట్ డౌన్ కాదండి, మళ్ళీ డైరెక్ట్ డౌన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం అప్పు ఉంది. ఆ అప్పు ఏంటంటే ఒక రాతి కాలువ. ఈయన డైరెక్ట్ గా జారిపోయి డైరెక్ట్ గా వెళ్ళిపోయి దాన్ని గుద్దుకున్నాడు. అక్కడ ఆల్రెడీ ఐజీ గారు చెప్పినట్టు అక్కడ అర్ధచంద్రాకారం బండి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటది కాబట్టి బండి ముందు బాడీ వెళ్ళిపోయి గుద్దుకున్న తర్వాత బండి వెనకాతలు వచ్చి దాన్ని గుద్దుకుని ఆయన మీద పడింది. అది ఆయన చెప్పేదానికి అది అర్థమవుతుంది కదా. లియో మాట్లాడుతున్నారు ఒకసారి. రాజ్బోడా గారు మాట్లాడితే అర్థం ఉండాలి. అందరు చూసి నువ్వు కొత్త చూపించేది మాట్లాడక పనికిరాని మీకు ఐజీ వాళ్ళ పోలీసు వాళ్ళు ఏం చెప్పారు? ఆ బండి చూడండి, ఆ బండికి నువ్వు కొత్త చూపించే ఒక్క నిమిషం రాజ్బోడా గారు, ఇగో ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ సార్. అదే ఓకే, చూడండి ఎవిడెన్స్ అబద్ధం చెప్పాలి కదా. మార్పుడు ఫోటో పిచ్చోడా,
No, no, Raj Boda garu. కామన్ సెన్స్ లేదా, చదువుకోలేదా No, నువ్వు? one second. నువ్వు మూర్ఖుడే. Raj Boda garu. ఏం మాట్లాడుతున్నావు? Sir, Raj Boda garu, what is stopping you from giving those evidences from Vijayawada? మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నది అంటున్నారు కదా. పనికిరాని చెత్త చెప్తారు, వేస్ట్ ఫెలోస్. మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నది అంటున్నారు కదా, అది వై యు ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ దట్ ఎవిడెన్స్? దీని మీద ఎట్లుంటే ఓకే, రాజ్బోడ గారు అలా కాదు. ఓకే, తీసుకుందాం. లియో గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు, ఒక్క నిమిషం. No, no. రాజ్బోడ గారు, లియో గారు అడగండి ఒకసారి. అంటే ఇఫ్ యు ఆర్ సో షూర్ ఆఫ్ ఈడ ఫేస్ సైడ్ ఉంది, ఈడ ఫేస్ సైడ్ ఉంది. సార్ అది వదిలేయండి, నేనేమంటున్నానంటే these are- ఆయన ప్రవీణ్ అని ఎక్కడ ఫేస్ ఉంది? అవి ఫోటోగ్రాఫ్స్ వీడియోస్ అదంతా మార్క్ ఆయన ప్రవీణ్ అని పోలీసు వాడు ఏడ ఫోటో చూపెట్టిండు. మరి ఇంకేంద్రా, నీకేం బాధ? ప్రవీణ్ కాదు కదా, వేరే వాళ్ళు ఎవరు, నీకేం బాధ? వేస్ట్ ఫెలోస్ ఏం మాట్లాడుతున్నావు? ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎవిడెన్స్ వాడు సబ్మిట్ చేయాలి, ఆల్రెడీ అడిగారు. సమాధానం చెప్పే దమ్ము లేదు కానీ ఇఫ్ యు హావ్ ఎవిడెన్స్ ఏం పని వాడు సబ్మిట్ చేయడు. అది ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ ద్వారా రిపోర్ట్లు తెప్పించి కోర్టులో కేసు వేస్తేనే ఏమన్నా లాభం. ఏ stupid, silent గా ఉండు. పోలీసు వాళ్ళ దగ్గర న్యాయం దొరకదు. చూడా నువ్వు. నువ్వు పిచ్చోడి చూడరా, చూడరా కామన్ సెన్స్ లేదు, నీకేం లేదు, ఏం మాట్లాడుతున్నారు నువ్వు? అవన్నీ మార్పుడు ఫోటోస్. ఓకే, ఆ ఫోటో ప్లీజ్. చూడండి, ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు? బ్లడ్ ఉన్న ఫోటోని చూపించొద్దు. సరే Mr. Raj Boda, can I talk to you for 1 minute? Sir, ఎవరైనా మాట్లాడొచ్చు కానీ మీకు స్వార్థ ప్రయోజనాల కోసం అది యాక్సిడెంట్ అని క్రియేట్ చేస్తే అది యాక్సిడెంట్ కాదు. అది సార్ ఒక మొండితనం ఎవరికి లేదు. నేను ఆధారాలు బట్టే మాట్లాడుతున్నా, కాదు మాటలు చెప్తలే. ఆధారాలు చూపెడితే నువ్వు ఆడు చెప్పొద్దు. సార్ వినండి, మీకు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇచ్చిన ప్రతి రైట్ ని మీరు వాడుకొని ముందుకెళ్ళండి. మిమ్మల్ని ఎవరు ఆపేది లేదు. మీకు ఏదైనా అసిస్టెంట్ కావాలంటే నాకు కాల్ చేయండి. లోకల్ గా నేను నీకు సపోర్ట్ చేస్తా. ఎవిడెన్సెస్ తో వస్తే గానీ నేను మాట్లాడేది ఏంటంటే, వన్ మినిట్ నువ్వు అంత డెవలప్డ్ కంట్రీలో కూర్చొని ఒక నేను చెప్పేదానికి ఆన్సర్ లేక అక్కడ పనికిరాని చెప్తాను. ఎక్కడ కూర్చుంటేంది చెప్పడానికి ఏమున్నది? See, I think we need to focus on important things here. నేను మాట్లాడదామంటే అంటే కుమ్మక్కైనరు చూడండి. నువ్వు పాస్టర్లు కుమ్మక్కయ్యరా? విజయ్ ప్రసాద్ రెడ్డి కనిపిస్తూనే ఉంది. మాట్లాడినట్టు మాట్లాడతావు నువ్వు అసలు. one minute. I know how elections are fought in America. వాళ్ళ ఎకానమిక్ పాలసీ వాళ్ళ ఎలక్షన్ జోసెఫ్ అని పెట్టుకున్నాడు. ఇక్కడ రిలీజియస్ సెంటిమెంట్ తో ఫాట్ చేస్తున్నాం. సో మనం చూడండి, చాలా యాంకర్ సార్, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. రాజ్ బోడా గారి అనుమానాలన్నీ నేను క్లారిఫై చేస్తాను. అడు పిచ్చోడు రాజేష్, వాడికి అనుమానాలు లేవు. మహాసేన వాడికి అనుమానాలు ఏం లేవు, వాడికి తెలుసు. అది వాడు ప్రవీణ్ పాడాడు, తాగాడు, we don't have to worry. వాడికి కూడా తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ పంపిస్తారు ఈయనకు. ఏంటండి కేసు బుక్ అయింది, వాడు ఇండియాలో దిగంగానే అరెస్ట్ అయిపోతాడు వాడు. So, evidence, let him produce the evidence. నీ మీద కేసు బుక్ అయింది తెలుసా? మళ్ళీ ఇంకో కేసు బుక్ అవుతుంది. నువ్వు ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు చేసి అమాయకుల్ని రెచ్చగొడుతున్నావు అని. ఇన్వైట్ చేస్తున్నాం రా, ఇన్వైట్ చేస్తున్నాం. రారా నువ్వు, రారా నువ్వు ఫస్ట్ ఎయిర్పోర్ట్ లోనే దెబ్బలు తింటావు. పోలీస్ స్టేషన్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ అవుతావు, పెట్టకపోతే ఎయిర్పోర్ట్ లోనే లోకల్ టైల్ స్టూపిడ్ మాట్లాడినట్టు మాట్లాడ. రైట్ చూసి మాట్లాడు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా క్లారిటీ ఉందా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా క్లారిటీ ఉందా? అరే గతంలో నీ పేరేం పేరు అసలు? నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారా? మార్ఫింగ్ ఫోటోస్ పెట్టి డిస్టర్బ్ చేస్తున్నాడు సొసైటీ. ఎందుకు పెడతారా? మాకేమో మార్ఫింగ్ ఫోటోస్ నావి స్టూపిడ్. యాంకర్ సార్, కామన్ సెన్స్ లేదు, ఏం లేదు. ఓకే, లేదు, తిట్టుకోకుండా మనం యాక్సిడెంట్ అంటే మాకు తెలియదా? కాదు, రాజ్బోడ గారు మీరు అమెరికాలో ఉన్నారు, ఇక్కడ అనిల్ ఉన్నారు. అనిల్ ప్రవీణ్ కి ఫ్రెండ్, ఆయనకి డౌట్స్ లేవు. ప్రవీణ్ కి ఆయన ఫ్రెండ్, ఆయన క్రిస్టియన్ ఆర్గనైజేషన్ నడుపుతున్నారు, ఆయనకి డౌట్ లేవు. ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి పోలీస్ వాళ్ళకి